ఎస్హెచ్ఓ ఏపీ వీక్షకులందరికీ కూడాను ఆహారం ఆధ్యాత్మికత అనే ఈ కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమం రూపొందించడానికి నాకు స్ఫూర్తిదాతలైన మా మాతామహులు, మా తాతగారు డాక్టర్ శ్రీరాములు నాయుడు గారు, అలాగే నా పితృదేవులు డాక్టర్ నరసింహారావు గారు. వీరిద్దరు కూడాను నాకు వైద్యం గురించి, ఆరోగ్యం గురించి చాలా వివరమైన విశేషాలన్నీ కూడా తెలియచేశారు. వారి స్ఫూర్తితోనే నేను ఈ కార్యక్రమాన్ని రూపొందించగలిగాను. వారు వైద్యులుగా వైద్య వృత్తి నిర్వహిస్తూ ఆహారంతోనే ఆరోగ్యాన్ని సాధించవచ్చు అనే విషయాన్ని వారి కాలంలో వారి వద్దకు చికిత్సకు వచ్చే వారి మీద ప్రయోగించేవారు. ఈ వివరాలన్నీ కూడాను వారి నోట్బుక్స్లో రాసుకుని ఉన్నారు. అవి నా అదృష్టం కొద్దీ నేను పరిశీలించడం జరిగినది కాబట్టి వాటి ద్వారా నేను ఈ కార్యక్రమాన్ని రూపొందించాను. ముందుగా మనం బ్రహ్మాండ భాండం అనే విషయం నుంచి మనం ఆహారం దగ్గరికి రావాలి. అసలు బ్రహ్మాండ భాండం అంటే ఏమిటి? ప్రైమార్డియల్ ఎగ్ అని చెప్పేసి ఇంగ్లీష్లో అంటూ ఉంటారు. బ్రహ్మాండము అంటే బ్రహ్మగారి అండము అంటే సృష్టికి పూర్వం పదార్థం అంతా కూడాను అండ రూపంలో ఉండేదట. బ్రహ్మాండం బద్దలైతే ఏమవుతుంది? ఒక కంప్రెస్డ్ రూపంలో ఉన్న పదార్థం అంతా కూడాను విశ్వం అంతా వెదజల్లబడి నవీన సృష్టి మొదలయ్యింది. నవీన సృష్టిలో వెదజల్లబడిన పదార్థం అంతా కూడాను నక్షత్ర మండలాలుగాను, గ్రహాలు, గోళాలుగాను రూపుదిద్దుకోవడం మొదలుపెట్టాయి. మండే అగ్నిగోళాలన్నీ కూడాను నిదానంగా తిరుగుతూ చల్లబడుతూ గ్రహాలుగా రూపొందసాగాయి. ఈ గ్రహాలలో మన పుడమి తల్లి భూగోళం ఆవిర్భవించింది. పుడమి తల్లి భూగోళం ఆవిర్భవించిన ఈ క్రమాన్ని మనం ప్రపంచ సృష్టి క్రమంలో ఒక భాగంగా భారతీయ తాత్విక చింతనలో ఏ విధంగా భావించారో అది చూద్దాం. భారతీయ తత్వచింతనలో ప్రపంచ సృష్టి క్రమం గురించి ఈ విధంగా చెప్తారు. తస్మాద్వా యతస్మాదాత్మన ఆకాశ సంభూతః ఆకాశాద్వాయుః వాయోరగ్నిః అగ్నేరాపః అద్భ్యా పృథివీ పృథివ్యా ఓషధయః ఓషధీభ్యోన్నం అన్నాత్ పురుషః సవాయేష పురుషోన్న రసమయః. ఈ విధంగా ప్రపంచ సృష్టి క్రమాన్ని తైత్తరీయోపనిషత్తులోని ఆనందవలిలో మనకి తెలియజేయబడింది. ఇప్పుడు ప్రపంచ సృష్టి అనేది తస్మాద్వా యతస్మాదాత్మన్ ఆకాశ సంభూతః అన్నదాని నుంచి మనం ఒకసారి చూద్దాం. తస్మాద్వా అంటే అది పరమాత్మ మనస్సులోని సంకల్పం నుంచి ఆకాశాత్ సంభూతః ఆకాశం ఆవిర్భవించింది. ఆకాశం నుండి వాయువు యొక్క రాపిడి నుండి అగ్ని నుండి జలం నుండి చీల్చుకొని పృథివీ ఏర్పడింది. ఈ పృథివీ నుండి ఓషధులు అంటే సంవత్సరానికి ఒకసారి మాత్రం పండే పంటలు అన్నమాట. మనం వీటిని ఓషధులు అంటాం. దీన్నే మనం అన్నధాన్యాలు అని కూడా అంటాం. ఈ అన్నధాన్యాల నుండి వచ్చిన ధాన్యమే మనకు అన్నం కింద మారింది. ఈ అన్నాన్ని తినేందుకు జీవరాశి వచ్చింది. జీవరాశి వచ్చిన తర్వాత అన్నం రాలేదు. అన్నం వచ్చిన తర్వాత అన్నాన్ని తినేందుకు జీవం వచ్చిందట. అన్నిటికంటే ముందుగా వృక్షజాలం వచ్చింది. వృక్షజాలం ఈనాడు మన ప్రపంచంలో ఉన్న జీవజాలం అన్నిటికంటే ముందుగా ఈ పొడమి మీద మైక్రో ఆర్గానిజమ్స్ రూపంలో అంటే చిన్న అతి సూక్ష్మమైన అణువుల రూపంలో జీవాన్ని పుంజుకొని చక్కటి వృక్షజాలానికి ఆదిగా ఆవిర్భవించింది. అలాగా ఆవిర్భవించిన వృక్షజాలం మన కోసం రసభరిత ఫలభరిత
వృక్షాల రూపంలో మన కోసం ఎదురు చూస్తూ ఉందట. తన తర్వాత రాబోయే తన తమ్ముళ్ళు అయిన ఈ జీవాల కోసం, అంటే జంతువులే కానివ్వండి, మనుషులే కానివ్వండి, వీరందరి కోసం కూడాను ఆహారాన్ని సిద్ధంగా ఉంచిందట. ఇప్పుడు అన్నం నుండి జీవం ఆవిర్భవించింది అనే దానికి ఉదాహరణగా మనం వండిన అన్నాన్ని కనుక ఒక ప్రక్కన ఉంచేస్తే మీకు 2-3 రోజుల తర్వాత చూడండి, ఆ అన్నం నిండా సూక్ష్మక్రిములు వస్తాయి. ఎక్కడి నుంచి వచ్చాయి? అవేమి గాలిలోంచి రాలే. ఆ అన్నంలోనే ఉన్న సూక్ష్మజీవులు ఆ అన్నాన్ని తినేందుకు అదే అన్నం నుండి ఆవిర్భవించాయట. ఇలాగ ఆవిర్భవించిన జీవజాలం జీవ పరిణామంలో వృక్షాల నుండి జంతువుల వరకు, అంటే మనం ఈరోజు చూస్తూ ఉన్న అన్ని విధాలా అభివృద్ధి చెందిన మానవ జాతి ఆవిర్భావం వరకు కూడాను ఆవిర్భవించిందట. అన్నం నుండి జీవం ఆవిర్భవించిందని, జీవ పరిణామం వృక్షాల నుండి జంతువుల వరకు జరిగిందని మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ప్రపంచమంతా ఎలా ఉంది? ఒక అద్భుతమైన పచ్చని వృక్ష సముదాయంతో నిండిపోయింది. ఆ వృక్షాలన్నీ కూడాను ఫలాలు ధాన్యాలతో నిండిపోయి ఉన్నాయి. అది ఎందుకోసం ఎదురు చూస్తూ ఉంది? తన తర్వాత రాబోయే తన తమ్ముడైన జంతుజాలం కోసం అని కూడా మనం తెలుసుకున్నాం. ఇప్పుడు ఇలా ఆవిర్భవించిన జంతుజాలం, పరిణామక్రమంలో ఆవిర్భవించిన జంతుజాలం వృక్షజాతి మీద ఆధారపడి, దేనికోసం? ఆహారం కోసం ఆధారపడి జీవించడం మొదలుపెట్టింది. దాంతో ఇటు వృక్షజాలము కూడా అభివృద్ధి చెందింది, జీవజాలము అంటే జంతుజాలం కూడా అభివృద్ధి చెంది. ఇదంతా కూడాను పుడమి తల్లి పరిణామక్రమంలో ఉన్నత స్థాయికి వెళ్ళేందుకు ఒక పడికట్టుగా ఉపయోగపడిందన్నమాట. అయితే పరిణామక్రమంలో ఒక ప్రకృతి నియమం ఉంటుంది. ఏంటంటే ఏదైనా సరే ఎక్కువైతే తనకు తానే స్వయంగా నిర్దేశించుకోవడం, నిగ్రహించుకోవడం. ఈ క్రమంలో ఒక జీవికి మరో జీవి ఆహారం కావడం మొదలుపెట్టింది. అంటే అప్పటి వరకు కూడాను కేవలం వృక్షాల మీద, ఫలాల మీద, దుంపల మీద ఆధారపడ్డ జీవజంతువులు ఒక జంతువును మరొక జంతువు ఆహారంగా తీసుకోవడం మొదలుపెట్టిందన్నమాట. అప్పుడేమైంది? మనుగడే ఒక పెద్ద మారణహోమం కింద మారిపోయింది. బలవంతమైన జంతువులన్నీ కూడాను బలహీనమైన ప్రాణుల్ని తమ ఆహారంగా తీసుకోసాగాయి. అలాగే వెజిటేరియన్ అంటే శాకాహారం ఆహారంగా ఉన్న జంతువులన్నీ కూడాను ఈ మాంసాహారులకు ఆహార రూపంలో బలి కావడం మొదలైంది. ఇది నిజానికి ప్రకృతి ఏర్పరిచిన ఒక ధర్మం. ఏది కూడాను అధికం కాకుండా ఉండేందుకు దానిలో సహజంగా ఏర్పడిన ఒక నియంత్రణ విభాగం, అది ప్రకృతిలో ఆచరణలోకి వచ్చిందన్నమాట. ఇప్పుడు జీవ పరిణామం ఎంతకాలం జరిగింది? కోట్ల సంవత్సరాల జీవ పరిణామం. కోట్ల సంవత్సరాలు. ఎందుకంటే జీవం ఎప్పుడు పుట్టింది అనే దానికి వీళ్ళు శాస్త్రీయంగా ఏ విధమైన ఆధారాలు లేవు. కానీ కేవలం ఊహల ద్వారా ఇంతకాలం క్రితం జీవం ఈ పుడమి మీద ఆవిర్భవించి ఉండవచ్చు అని ఒక అంచనా మాత్రమే. ఏకకణ జీవి విశ్వవిచిత్రమైన మానవుడిగా మారే లోపల 84 లక్షల జీవరాశులు ఆవిర్భవించాయి అంటారు. అంటే ఈ పరిణామ దశలో 84 లక్షల జీవరాశులు ఉన్నాయన్నమాట. ఆఖరికి చాలా సంక్లిష్టమైన శరీర నిర్మాణంతో మానవ మేధస్సు అత్యద్భుతంగా వికసించిన మానవుడు అనే ఒక జంతువు ఉద్భవించింది. మానవుడు కూడా ఒక జంతువు కింద పరిగణిస్తారు కదా. జంతువునాం నరజన్మ దుర్లభం అని చెప్పేసి అన్నారు. ఇప్పుడు ఈ మనిషి ఆవిర్భావం ఎంతకాలం అనేది
శాస్త్రవేత్తలు దొరికిన ఆధారాలు బట్టి ఎంత కాలం క్రితం అని అన్నారంటే 1,000,000 సంవత్సరాలు, అంటే 10 లక్షల సంవత్సరాలు. ఈ 10 లక్షల సంవత్సరాల క్రితం మానవుడు ఎలా ఉండేవాడు అంటే, ఈ దొరికిన ఎముకలు వాటిని బట్టి చూస్తే కనుక కోతికి మనకు సారూప్యము సామీప్యత ఉంది అన్న విషయం వాళ్ళు తేల్చారు. కాబట్టి కోతులు మనకు తాతలా? ఇదో ప్రశ్న. ఇది రూపంలో కొంచెం అలా ఉన్నాం కాబట్టి కోతి నుండి వచ్చాడు మానవుడు అని చెప్పేసి అంటారు. ఈ విధంగా మనిషి ఆవిర్భవించి నెమ్మదిగా జీవ పరిణామంలో ఉన్నత స్థితికి ప్రయాణం సాగించాడు. ఇకపోతే ఇప్పుడు ప్రపంచం పంచభూతాత్మకం. ఈ విషయం గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. ప్రపంచం అన్న మాటలోనే మనకు తెలుస్తూ ఉంది. పంచ అంటే 5, అంటే శుభప్రదమైన, తొలిగా, ఆది, ఇవన్నీ కూడా అంటే ముందుగా సృష్టించబడిన పంచభూతములు. ఈ పంచభూతాలను ఏమంటాం మనం? పంచమహాభూతాలు, 5 ఎలిమెంట్స్ అని చెప్పి, బేసిక్ ఎలిమెంట్స్ అని చెప్పేసి అంటూ ఉంటాం. ఇవేమిటివి? పృథివ్యాపస్తేజో వాయురాకాశ. పృథివీ అంటే భూమి, ఆపహ అంటే నీరు, వాయు గాలి, తేజో అగ్ని, ఆకాశ అంటే ఆకాశము, స్పేస్. ఈ 5 విషయాల సమీకరణమే ప్రపంచం ఏర్పడింది అనే విషయాన్ని అందరూ కూడాను అంగీకరించారు. అది భారతీయ తాత్వికత కానివ్వండి, భారతీయ దార్శనికత కానివ్వండి, పాశ్చాత్య సాంకేతికత రూపంగా కానివ్వండి, ఎలా చూసినా సరే ప్రపంచం అనేది ఈ 5 మూలకాలతోనే నిర్మించబడింది అనే విషయాన్ని స్పష్టంగా మనకి తెలియజేయబడింది. అలాగే మన అందరి అనుభవం కూడా అంతే. అదేవిధంగా ఈ సృష్టిలో మనం చూస్తూ ఉన్న ప్రతి అంశము కూడా పంచభూతాత్మక నిర్మాణమే. పంచభూతాత్మక నిర్మాణం అని చెప్పేసినప్పుడు ఇప్పుడు మనం అనుకున్న పృథివ్యాపస్తేజో వాయురాకాశ అని చెప్పేసి అన్నాం కదా. అంటే మనం చూసే పర్వతాలు కానివ్వండి, సముద్రాలు వంటి జలవనరులు కానివ్వండి, అరణ్యాలు కానివ్వండి, జీవజాలం అంటే పిపీలకం మొదలుకొని హస్తి వరకు, అంటే చీమ మొదలుకొని ఏనుగు వరకు చూడండి, శరీరాల్లో స్థాయిలో ఎంత భేదం ఉన్నదో. ఇటువంటి జీవ జంతువులన్నీ కూడాను, ఎగిరే పక్షులు కానివ్వండి, పాకే పురుగులు కానివ్వండి, ఇవన్నీ కూడాను తయారైనవి కేవలం ఈ 5 మూలకాల ప్రాథమికంగా, ఈ 5 మూలకాల యొక్క నిర్మాణం అన్నమాట. అలాగే అతి సంక్లిష్టమైన శరీర నిర్మాణం కలిగిన మానవుడు కూడా ఈ ప్రకృతి నుంచి ఆవిర్భవించిన వాడే, ఈ ప్రకృతిలో ఒక భాగమే. ఇప్పుడు మానవ శరీరం గురించి ఒకసారి ఆలోచిద్దాం. మానవ శరీరం పంచభూతాల నుంచి తయారైంది అని చెప్పేసి అనుకుంటాం. అలాగే ఈ పంచభూతాలతో పాటుగా ఈ శరీరం తయారు కావడానికి కొన్ని విశేషాల సమీకరణ ఉందన్నమాట. ఈ విశేషాలు ఏమిటి అనేది ఒకసారి చూద్దాం. ముందుగా అనుకున్నట్టుగా 5 భూతాలు, ఈ పంచభూతాలు తరువాత మనిషికి ముఖ్యంగా ఏర్పడ్డవి ఏమిటంటే ఈ 5 సంఖ్యతో పంచ జ్ఞానేంద్రియాలు. పంచ జ్ఞానేంద్రియాలు ఏమిటి? కళ్ళు, ముక్కు, చెవి, నాలుక, చర్మం. వీటన్నిటితో మనం ఏం చేస్తున్నాం? ప్రపంచంలోని జ్ఞానాన్ని మనం తెలుసుకుంటున్నాం. జ్ఞానం అంటే అనుభవం. ఈ పంచేంద్రియాలతో పంచ జ్ఞానేంద్రియాలను ఉపయోగించి మనం ప్రపంచంలో జ్ఞానాన్ని మనం తెలుసుకుంటూ మన జీవితాల్లో ఆపాదిస్తూ ఉన్నాం. ఇంతకీ ఈ జ్ఞానేంద్రియాలకి అది తెలుసుకునే శక్తి ఎక్కడి నుంచి వచ్చింది అంటే, వీటన్నిటికీ కూడాను 5 రకాల ప్రజ్ఞలు ఉన్నాయి. ఈ ప్రజ్ఞల్ని మనం పంచ తన్మాత్రలు అని వ్యవహరిస్తూ ఉంటాం అన్నమాట. కళ్ళకు చూసే శక్తి, చెవికి వినే శక్తి, ముక్కుకు వాసన చూసే శక్తి, నాలుకకు రస అంటే రుచిని చూసే శక్తి, అలాగే చర్మానికి స్పర్శాశక్తి. ఈ 5 శక్తుల్ని కూడాను పంచ తన్మాత్రలు అని చెప్పేసి అంటాం.
ఆ తర్వాత ఈ తెలుసుకున్న జ్ఞానం అంతా కూడాను శరీరం ఉపయోగించాలి కదా. ఈ శరీరం ఉపయోగించుకునేందుకు 5 కర్మేంద్రియాలు ఉన్నాయి. అవేమిటి? అవి 1 వాగింద్రియము, 2 హస్తములు, 3 పాదములు, 4 ఉపస్థు, 5 పాయువు. అంటే నోరు, చేతులు, కాళ్ళు, జననేంద్రియాలు, విసర్జకేంద్రియాలు, ఇవన్నీ కూడాను మనకి ఈ 5 పంచభూతాలు, పంచ జ్ఞానేంద్రియాలు, పంచ తన్మాత్రలు, పంచ కర్మేంద్రియాలు 20, వీటికి తోడుగా అంతరేంద్రియాలు అని చెప్పేసి అంటాం. అంటే ఇవన్నీ కూడా మనకి కంటికి కనిపించే బాహ్యేంద్రియాలైతే అంతరేంద్రియాలు అని చెప్పేసి అంటాం. అంతరేంద్రియాలంటే మనకు కనబడనివి, మన లోపల ఉన్నవి అన్నమాట. వాటిని ఏమంటే మనస్సు, బుద్ధి, చిత్తము, అహంకారము. మనోబుద్ధి అహంకార చిత్తాని, ఈ 4టిని కూడాను కలిపితే ఏమవుతుందప్పుడు 24 విశేషమైన ఈ విశేషాలు. ఈ 24 విశేషాల యొక్క సమీకరణమే మానవ శరీరం అని భారతీయ తాత్విక దర్శనం చేసిన వారే కానివ్వండి, పాశ్చాత్య దర్శనం చేసిన వారే కానివ్వండి, ఎవరైనా సరే అంగీకరించే ఒక జీవన సత్యం. వీటితో నిర్మించబడిన ఈ అద్భుతమైన నిర్మాణము వెనుక 7 విషయాల గురించి మనం తెలుసుకోవాలి. వాటిల్ని మనం సప్త ధాతువులు అని చెప్పేసి అంటాం. అంటే ఈ పంచభూతాలు మన శరీరంలో ఏ విధంగా మార్పులు చెంది ధాతువుల కింద మారుతాయన్నమాట. అంటే కణాలు ఒక గ్రూప్ కింద ఏర్పడితే దాన్ని మనం ధాతువు అని చెప్పేసి అంటాం. టిష్యూ, ఒక్కొక్క టిష్యూకి ఒక్కొక్క కార్యక్రమం ఉంటుంది. ఈ విధంగా ఇది నిర్వహించాలి అని చెప్పేసి అందుకు అనుగుణమైన నిర్మాణ శైలితో ఏర్పడతాయి అన్నమాట ఇవన్నీ కూడాను. ఈ సప్తధాతువులు ఏంటి అని చూస్తే మనం 1 ఎముకలు, అస్థి అంటాం మనం దీన్ని. తర్వాత 2వది మజ్జ, అంటే అస్థి లోపల ఉండే మజ్జ. 3వది రక్తము, ముఖ్యంగా మాంసము. 4వది. 5వది మేధ. 6వది రస, అంటే మన సెక్రీషన్స్ అని చెప్పేసి అంటాం. రసాలు ఉత్పత్తి అవుతూ ఉంటాయన్నమాట. రస. 6 శుక్రము, శోణితం, అంటే రీప్రొడక్షన్, పునరుత్పత్తికి కావలసిన స్త్రీ అండము, పురుష బీజము, ఈ 2 అన్నమాట. అంటే ఈ విధంగా పంచభూతాలు మన శరీరంలో ఈ 5 విభాగాలుగా ఏర్పడి మానవ శరీరాన్ని సంపూర్ణంగా నిర్మించాయి అన్నమాట. ఇకపోతే ఇలా నిర్మించబడిన ఈ మానవ శరీరం మనం అనుకున్నాం కదా, ఆదిలో మానవుడు కోతి నుండి ఆవిర్భవించాడు అని చెప్పేసి. అంటే ఇప్పుడు యాక్చువల్గా ఎందుకు కోతి నుండి అని అన్నాడంటే, కోతి వనచరుడు. అప్పట్లో మనిషి కూడా వనచరుడే. వనాల్లోనే బ్రతికేవాడు. వనంలో ఏదైతే లభిస్తుందో దాని మీదే తింటూ ఉండేవాడు. ప్రకృతిపైనే ఆధారపడిన మానవ మనుగడ, కేవలం ప్రకృతి మీద ఆధారపడ్డాడు. తన ఆహారానికి కానివ్వండి, విహారానికి కానివ్వండి, దేనికైనా సరే ప్రకృతి నుండి నేరుగా అందిన ఫలాలని తీసుకున్నాడు, ప్రకృతిని అందించిన గింజలు తీసుకున్నాడు, ప్రకృతి నుంచి అందిన ఆ దుంపలు తీసుకున్నాడు, కందమూలాలు, ఫలాలు, ఆకులు ఏ విధంగా దొరికితే అవన్నీ కూడాను అవి క్షుద్బాధను తీరుస్తాయని, తన శరీరాన్ని పోషిస్తాయని అరణ్యాలలో నివసిస్తూ ఉన్న ఈ మానవుడు తెలుసుకున్నాడు. దాన్ని తనకు ఆపాదించుకున్నాడు. తను లబ్ధి పొంది పునరుత్పత్తి జరిగింది, జాతి ముందుకు సాగిందనమాట. ఇప్పుడు అరణ్యాల్లో దొరికే కందమూలాలు, కాయలు, ఫలాలతో ఆకలి తీర్చుకుంటూ జాతిని పెంచుకుంటూ ఉన్న మానవుడు మార్పు చెందవలసిన ఒక సమయం వచ్చిందనమాట. ఈ మార్పు చెందవలసిన సమయం ఎప్పుడు వచ్చింది అంటే, జంతువులు కూడా ఉన్నాయి కదా మానవుడితో పాటుగా, అదే అరణ్యాల్లో తిరుగుతూ ఉన్నాయి కదా. మనం ఇందాక అనుకున్నాం కదా, బలవంతమైన జంతువులన్నీ కూడాను బలహీనలైన జంతువుల్ని, అలాగే మాంసభక్షకులైన జంతువులన్నీ కూడాను శాకాహారులైన జంతువుల్ని ఆహారంగా తీసుకోవడం అనేది ఒక సాధారణ ప్రక్రియ అయిందన్నాం కదా.
ఈ విధంగా ఆకలి తీర్చుకుంటూ ఉన్న జంతువులు మనిషికి వేటని, మాంసభక్షణాన్ని నేర్పించాయి. కళ్ళారా ఎదురుకు చూస్తూ ఉన్నాడు కదా, చూస్తూ ఉన్న విషయాన్ని గ్రహించి అనువదించుకోవడం, ఆచరించుకోవడం అనేది మానవుడికి ఒక సహజ గుణం. ఈ సహజ గుణం వల్ల అవి చేస్తూ ఉన్న పనినే మనము ఎందుకు చెయ్యకూడదు అనిపించి జంతువులలాగా తను కూడాను ఈ జంతువులను, అంటే శాకాహార జంతువులను వేటాడడం మొదలుపెట్టాడు. వేట నెమ్మదిగా, ఎందుకంటే వేట వలననే ఆహారం లభిస్తుంది, ఆహారం వల్ల మనిషి పోషించబడతాడు, అలాగే జాతి వృద్ధి చెందుతుంది అనే విషయాలన్నీ కూడా అర్థమయ్యాయి. కాబట్టి వేటని ప్రధానంగా తీసుకున్నాడు. ఉదయం లేచింది మొదలు ఒక గ్రూపుగా బయలుదేరి వీళ్ళందరూ కూడాను జంతువుల్ని వేటాడి తెచ్చి ఆ తండాలో లేదంటే గ్రూప్లో ఎంతమంది ఉన్నారో వారందరూ కూడాను పంచుకొని తినటం అనేది ఒక వ్యాపకం కింద మారిందన్నమాట. రాను రాను అదే వారి జీవన శైలిగా కూడా మారింది. అయితే అప్పటి వరకు జంతువులు ఏ విధంగా పచ్చి మాంసం తింటూ ఉన్నాయో అదేవిధంగా పచ్చి మాంసమే ఆహారం కింద తీసుకుంటూ ఉండేవాడనమాట. ఇప్పుడు వేటను మెరుగుపరుచుకునేందుకు రకరకాల పరికరాలని మొదలుపెట్టాడు. ఇప్పుడు జంతువుల మాంసాన్ని తిని వాటి చర్మాన్ని వస్త్రాలుగా, అంటే దుస్తులుగా ధరించడం, చర్మానికి రక్షణ కోసం, చలి నుంచి రక్షణ కోసం ఆ జంతువుల చర్మాలని ఉపయోగించడం మొదలుపెట్టాడు. కాబట్టి ఈ వేట ఎలా మెరుగుపరుచుకోవాలా అనే విషయంలో చిన్న చిన్న రాళ్లను పదును పెట్టుకున్నాడు. తర్వాత అడవిలో లభించే రకరకాల వెదురు బొంగులు అలాంటి వాటితోనేమో ఆయుధం కింద ఉపయోగించే విషయాలను కనిపెట్టాడు. వాటిని మరింత మెరుగుపరుచుకొని వేటను మరింత సులభతరం చేసుకున్నాడు. అయితే ఇదిలా సాగుతూ ఉండగా వేట జీవితంలో ఒక ప్రధాన భాగం అయిపోయినప్పుడు తనకు ఆహార విషయంలో ఒక మార్పు రావాల్సిన అవసరం వచ్చింది. ఏమిటి అంటే, ఒకనాడు అడవిలో అత్యద్భుతమైన కార్చిచ్చు ఏర్పడింది. కార్చిచ్చు అంటే అడవిలో ఏర్పడే మంట, అగ్ని. అది బహుశా ఎండిపోయిన కొమ్మల రాపిడి వల్ల జరగవచ్చు. అది అడవంతా వ్యాపించింది. అడవంతా వ్యాపించి అడవిలో ఉన్న చెట్లు కాలిపోయాయి. చెట్లతో పాటుగా ఆ అడవిలో నివసిస్తున్న అనేక జంతువులు కూడా కాలిపోయాయి. మంటలకు జడిసి మనిషి ఏ గుహలో అయితే ఉన్నాడో ఆ గుహలోనే దాక్కున్నాడు. ఇకపైన ఉదయం లేచిన తర్వాత వేట, ఆహారం, ఈ మనుగడ ఇదంతా కూడాను కొంతకాలం ఆచరించడానికి అనుగుణంగా కుదరలేదు. ఈ కుదరలేకపోయేసరికి ఏం చెయ్యాలా అని ఆలోచిస్తూ ఉంటుండగా కొంచెంగా మంటలు తగ్గాయి, పొగలు రావడం మొదలుపెట్టాయి. అప్పుడు నెమ్మదిగా వీళ్ళు ఏదన్నా జంతువు ఆహారంగా దొరుకుతుందేమో అనే ఉద్దేశంతో ఆ కాలి ఆరుతూ ఉన్న అరణ్యంలోకి ప్రవేశించారు. ప్రవేశిస్తే అక్కడ జంతువులు, కాలిపోయిన జంతువులు కనిపించినాయి. అయితే క్షుద్బాధ, ఆకలి ఎలాగైనా తీర్చుకోవాలి. అందుకని వారిలో ఒక వ్యక్తి కొంచెం చొరవ చేసి వెళ్ళి ముందుకి ఒక జంతువు యొక్క కాలుని లాగాడట. లాగితే ఆ జంతువు కాలి ఉంది కదా, అతి తేలిగ్గా బయటకు వచ్చేస్తుంది. అంతకుముందు మాంసాన్ని చీల్చాలంటే చాలా పదునైన రాళ్ళు పట్టుకొని అది గట్టిగా కోసి చీల్చి తీయవలసిన అవసరం ఉన్నదాన్ని కేవలం కాలు లాగేసరికే ఉడికిన కాలు బయటికి వచ్చేసిందట. అప్పుడు ఆకలితో ఉన్నవారికి ఆ వేడివేడి మాంసమే తినేసరికి ఆహా ఎంత రుచిగా ఉంది అంటే, రుచి అనేది అప్పుడు వారికి తెలిసిందనమాట. అప్పటి వరకు కూడాను కేవలం ఆహారం అనేది క్షుద్బాధని తీర్చడానికి మాత్రమే ఉండేది. అప్పుడు కాలిన మాంసం రుచిని నాలుకకు అందించింది. ఈ విషయం తెలిసిన తర్వాత అగ్నిలో ఉన్న 2 లాభాలు వీళ్ళు తెలుసుకున్నారన్నమాట. అగ్ని నిజానికి ప్రకృతి నిర్వహణలో ఒక భాగం కదా. ఏదైతే ఎక్కువైపోతుందో అప్పుడు అగ్ని కాల్చేస్తే మళ్ళీ తిరిగి పునఃసృష్టి జరుగుతుంది. కొత్త వృక్షజాలం,
కొత్త జీవజాలం ఇవన్నీ కూడా ఆవిర్భవిస్తాయన్నమాట. ఇది ప్రకృతి నిర్వహించిన ఒక విధానం, అది సహజంగానే జరుగుతూ ఉంటుంది. ఈ కార్చిచ్చు ప్రకృతి నిర్వహణలో ఒక భాగంగా నిర్వహించబడిన తర్వాత మనిషి తను ఒక అనుభవం పొందాడు కదా. ఒకటి, మంటకు జంతువులు పారిపోతాయి. 2, కాలిన జంతువు యొక్క మాంసం చాలా రుచిగా ఉంటుంది. ఈ 2 విషయాలు తనకు తెలిసి జీవితంలో ఒక మార్పు తెచ్చుకునేందుకు ఇది చాలా ఉపకరించిందన్నమాట. ఈ కార్చిచ్చు మనిషికి అగ్నిని, కాలిన జంతు మాంసాన్ని పరిచయం చేసిందన్నాం కదా. అగ్నితో ఆహారం రుచి సంతరించుకుంది అని తెలిసిన తర్వాత అగ్నిని 2 విధాలుగా ఉపయోగించడం మొదలుపెట్టాడు. ఒకటి ఏమిటంటే, అంతకుముందు గుహలో వీళ్ళు పడుకున్నప్పుడు రాత్రిపూట అరణ్యంలోంచి జంతువులు వచ్చి వీళ్ళ పిల్లల్ని ఎత్తుకుపోవడం, పిల్లల్ని కానివ్వండి పెద్దవాళ్ళని కానివి లాక్కుపోయి తినేసేవి. ఇది ఒక ప్రమాదం జరుగుతూ ఉండే. ఎలా రక్షించుకోవాలో అర్థమయ్యేది కాదు వీళ్ళకి. ఇప్పుడు అర్థమైంది కదా, అగ్నికి జంతువు జడుస్తుంది. ఈ జడిసే జంతువుని మనం మన స్వాధీనంలో, మన అధీనంలో ఉంచుకోవచ్చు అన్న విషయం తెలిసింది కాబట్టి ఆ కాలుతున్న దొంగల్ని తీసుకొచ్చి తన గుహకి ముందు ఒక పెద్ద నెగడుగా వేశారు. అలాగే ప్రతిరోజు కూడాను వేటకు వెళ్ళి వేటాడి తెచ్చిన జంతువుల్ని కాలిన మాంసం రుచిని అనుభవించి ఉన్నారు కాబట్టి ఈ గుహ ముందు ఉన్న నెగడులో కాల్చి ఆ కాల్చి పచనమైన మాంసాన్ని తినడం ఆహారంగా మొదలుపెట్టారన్నమాట. అలాగే ఈ విధంగా ఆది మానవుడికి అగ్ని వల్ల 2 విధాల మేలు జరిగింది. అలా నెమ్మదిగా అగ్ని మానవ జీవితంలో ఒక భాగం అయిపోయింది. అది ఏమాత్రం కూడాను దాన్ని జీవితం నుంచి తప్పించుకోలేకపోయారన్నమాట. అగ్ని కోసమే యుద్ధాలు కూడా జరిగాయి. ఫెస్ట్ ఆఫ్ ది ఫైర్ అనే ఒక చిత్రంలో దీనికి సంబంధించిన వివరాలన్నీ మనం తెలుసుకోవచ్చు. అగ్ని వలన మానవ జీవితానికి జరిగిన కొన్ని కనిపెట్టిన తర్వాత మానవ జీవితంలో పెద్ద పెద్ద మార్పులు జరిగినాయి. అందులో అగ్ని ఒకటి, చక్రం ఒకటి. ఈ 2 కనిపెట్టిన తర్వాతనే మానవ జీవితం అతివేగంగా పురోగమించిందనమాట. అగ్నిని జీవితంలో భాగమైందన్నాం కదా. అంతేకాకుండా కర్మకాండలు అనేవి కూడాను అగ్నితోనే ప్రవేశించడం మొదలుపెట్టి మనం ఈనాడు చేస్తున్న యజ్ఞ యాగాదులన్నిటికీ కూడాను అగ్ని ఎలా కావాలో, మన వంటకి ఎలా అయితే అగ్ని కావాలో, ఈ విధంగా అగ్ని అనేది కర్మకాండలన్నిటికీ కూడా నాంది అయింది. ఆది మానవుల్లోనే కొంతమంది ఆ అగ్నిని కర్మకాండలకు ఉపయోగించడం మొదలుపెట్టారన్నమాట. అగ్ని ఎన్ని రకాలుగా ఉందనే దాని గురించి తెలుసుకుందామా. యాగాగ్ని అని చెప్పేసి ఒకటి అంటాం. అది యజ్ఞానికి మనం ఏం చేస్తామంటే, అది 2 చెక్క పుల్లలను రాపిడి చేయడం ద్వారా అగ్నిని సృష్టించి యజ్ఞం చేస్తారు. అంతేగాని మనలాగా అగ్గి పుల్లల్ని వాటిని వెలిగించి యజ్ఞం చేయకూడదు. ఈ విధంగా యాగాగ్నిని సృష్టిస్తారు. అసలు నిజానికి మనం అనుకున్నాం కదా, సృష్టి ఏర్పడినప్పుడు అంతా కూడా అగ్నిగోళాలుగా ఉన్నాయని. అది విశ్వాగ్ని. తర్వాత హుతాగ్ని, చితాగ్ని, బడబాగ్ని, క్షుదాగ్ని, దాహాగ్ని, తపోగ్ని. తపస్సు చేస్తే కూడా అగ్ని సృష్టించబడుతుంది, వేడి సృష్టించబడుతుంది కదా, తపోగ్ని. ఇలా ఎన్నో రకాల అగ్నులు మనకి తెలియ. కానీ బాగా మనకి ప్రతిరోజు కూడా తెలిసిన అగ్ని ఏమిటిది? క్షుదాగ్ని, దాహాగ్ని. పోతే ఈ 2టికి కూడాను తీర్చడానికి మనకి వంట చేసే కార్యక్రమం ఉంది కాబట్టి దాని పేరు పచనాగ్ని. యాగాగ్ని వేదవిహిత జీవనానికైతే పచనాగ్ని ఆహార సేవనానికి ఉపయోగిస్తుందన్నమాట. ఇప్పుడు ఇంతకీ వంట చేయడం అంటే ఎందు నిమిత్తం అనే దాన్ని చూడాలి అంటే అది అన్న శుద్ధి చెయ్యడం అని చెప్పేసి మన విజ్ఞులు పెద్దలు నిర్వచించారన్నమాట. వంట అంటే పచనం, పచనం అంటే సగం జీర్ణం కావడం. అంటే సగం జీర్ణమై ఉంటుంది కాబట్టి పదార్థం మనం తిన్నప్పుడు కడుపులో జీర్ణరసాలు ఉత్పత్తి అయ్యి ఇవి సగం ఉడికిన లేదంటే సగం పచనమైన ఆహారాన్ని అతి తేలిగ్గా పచనం చేసి ఆ పోషకాలన్నింటినీ కూడాను మనకి అందిస్తాయన్నమాట. ఈ అగ్నితో ఇలా వండడమే భోజన సంస్కారం అని కూడా మన పెద్దలు మనకు నిర్వచించారు.
అలాగే ఈ భోజన పదార్థ సంస్కారం కేవలం అగ్నితో వండడం ఒక్కటే కాకుండా రకరకాల విధానాలు ఉన్నాయి. ఈ విధానాలు ఏమిటంటే, ఒకటి నానబెట్టడం. నానబెట్టినందువల్ల ఎండిపోయిన ఆ గింజలలో ఉన్న జీవశక్తి తిరిగి ఉద్భవం అవుతుందన్నమాట. అలాగే కడగడం, శుభ్రం చేసినందువల్ల దానిలో కల్మషాలన్నీ పోయి అవి వండేందుకు సిద్ధపడతాయి అన్నమాట. తర్వాత చిలకడం, చిలికినందువల్ల అందులో ఉండే వాయువులు తర్వాత మనకి అహితమైన ఇవన్నీ కూడాను గాలిలోకి వెళ్ళిపోయి మనకి ఆరోగ్యకరమైన పదార్థం తిరుగుతుంది. మనకి పెరుగు చిలికి మనం మజ్జిగ చేసుకుంటూ ఉంటాం కదా. అలాగే వేయించడం, వేయించినందువల్ల మనం దానికి రుచి పెరుగుతుంది, అలాగే అరిగేందుకు కావలసిన స్థితిని సంతరించుకుంటుందన్నమాట. తర్వాత ఉడికించడం, ఉడికించినందువల్ల కూడా అదే స్థితి, మనకి తేలిగ్గా జీర్ణమవుతుంది. దంచడం వల్ల ఏమవుతుంది, గట్టిగా ఉన్న పదార్థాలన్నీ కూడాను పిండి రూపంలోకి మారుతాయి. పిండితో తయారు చేసింది ఏదైనా సరే తేలిగ్గా జీర్ణం అవుతుంది కాబట్టి మనకి దంచడం. నానబెట్టడం, వేయించడం, కడగడం, ఉడికించడం, చిలకడం, దంచడం, ఇవన్నీ కూడాను భోజన పదార్థ సంస్కారం అని మనం వ్యవహరిస్తూ ఉంటాం. ఇప్పుడు అన్నం అంటే ఏంటి అసలు మనకి తెలియాలి కదా. మనకి శక్తిని, పోషణను అందించే ఒక పదార్థం. ఇప్పుడు ఈ భౌతిక శరీరం ఉంది కదా, ఇంతకాలంగా ఇలా నిర్వహించబడుతూ ఉంది అంటే చిన్నప్పటి నుంచి ఎంత అన్నం మనం తిని ఉంటాం. ఈ భౌతిక శరీరం ఈ విధంగా పోషించబడాలంటే ఏంటి అవసరం మనకి? అన్నం. అన్నం అనేది మనకి చాలా అవసరం. అది ఎన్ని విధాలుగా ఉంటుంది అనేది మన సంప్రదాయాన్ని బట్టి మారుతూ ఉంటుంది, నీ ఆహారపు అలవాట్లు బట్టి మారుతూ ఉంటుంది, మన ఇష్టాలని బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా మనం భారతీయులము కాబట్టి భారతీయ విధానంలోనే మనం అన్నాన్ని ఈ విధంగా రకరకాల కూరలు, రకరకాల పచ్చళ్ళు వీటితో పాటుగా తయారు చేసుకున్న అన్నానికి తినటానికే మనం ఇంతకాలంగా అలవాటు పడ్డామన్నమాట. ఇది కేవలం అన్నం అనేది అలవాటుకు సంబంధించింది. అలాగే ఏదైతే పదార్థం ఎక్కువగా ఎక్కడ దొరుకుతుందో దానితో తయారు చేసుకునే పదార్థాలే మనం ఎక్కువగా కూరలుగాను వంటలుగాను తయారు చేసుకుంటూ ఉంటాం. కాబట్టి అన్నాన్ని మనం మన శరీరాన్ని పెరగడానికి, శక్తినివ్వడానికి ఉపయోగించే ఒక వస్తువు అనే విషయాన్ని మనం అర్థం చేసుకుందాం. కాబట్టి ఇప్పటి వరకు కూడాను మనం అన్నం గురించిన ఈ విషయాలు కొంతవరకు తెలుసుకున్నాం. ఆహారంలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉంది. ఇప్పటి వరకు మనం చూసిందంటే ఏ విధంగా సృష్టి ఆవిర్భవించింది, సృష్టిలో జీవజాలం ఎలా ఆవిర్భవించింది, జీవజాలానికి అన్నం యొక్క అవసరం ఏమిటి, అన్నాన్ని సంపాదించుకోవడానికి జీవజాలం పడ్డ ఈ కష్టాలు కానివ్వు, ఆ తర్వాత తెలుసుకున్న విషయాలు కానివ్వు, ఆచరణలో పెట్టుకున్న విషయాలు కాను, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. మనం ముందు దీనికి ఆహారంలోని ఆధ్యాత్మిక కోణాన్ని దర్శించే ప్రయత్నం చేద్దాం. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహీం మహిష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. లోకా సమస్తా సుఖినో భవంతు.